టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్లో చేరడం గురించి చర్చ జరుగుతోంది. సంజు మేనేజర్ ప్రషబ్ సుదేవా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ను లైక్ చేయడంతో ఈ చర్చ ప్రారంభమైంది. సంజు చెన్నై సూపర్ కింగ్స్లో చేరే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. అది కేవలం లైక్ మాత్రమే. కానీ ఈ లైక్ సంజు సిఎస్కేలో చేరతాడనే పుకార్లకు ఆజ్యం పోసింది. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక అప్డేట్ రాలేదు. సంజు శాంసన్ ని రాజస్థాన్ రాయల్స్ విడుదల చేస్తుందని తెలిపిన పోస్ట్ను సంజు శాంసన్ మేనేజర్ ప్రషబ్ సుదేవన్ లైక్ చేశారు. కానీ ఇలాంటిదేదైనా జరిగి సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్లో చేరితే అతను పసుపు జెర్సీలో ఈ జట్టుకు నాయకత్వం వహిస్తాడని అంతా భావిస్తున్నారు. ఎందుకంటే ఎంఎస్ ధోని తన ఐపీఎల్ కెరీర్ చివరి దశలో ఉన్నారు. వచ్చే ఏడాది ఐపీఎల్ తర్వాత అతను రిటైర్ అయ్యే అవకాశం ఉంది. అయితే అతని రిటైర్మెంట్ గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. కానీ అతను ఇంకా రిటైర్ కాలేదు. అతను 2026లో రిటైర్ కావచ్చు. ధోని రిటైర్ అయితే సిఎస్కే సంజు శాంసన్ రూపంలో ధోని వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ఆటగాడిని పొందుతుంది.